కాకరకాయ ఆరోగ్యానికి ఎంత మంచిదో మీకు అందరికీ తెలుసు. దానిని ఈజీగా కొంచెం పాతకాలపు వంట ఇది. పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. కొంచెం మూకుట్లో నూనె వేసుకొని కాకరకాయలని కొంచెం దోరగా వేయించుకోవాలి. కాకరకాయ ముక్కల్ని దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసి కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత గిన్నెలోకి మార్చేసుకొని అందులోకి చింతపండు పులుసు, శనగపిండి, కొంచెం ఒక చెంచాడు శనగపిండి కలిపిన నీళ్లు, అలాగే బెల్లం అలవాటు ఉన్న వాళ్ళు బెల్లము లేదా పంచదార అలవాటు ఉంటే పంచదార వేసేసి పైనుంచి ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి వేసి పోపు పెట్టేసేయాలి. పసుపును తర్వాత కొత్తిమీర కూడా వేసేసి కొంచెం బాగా దిగమరిగిన తర్వాత సర్వ్ చేసుకుంటే కాకరకాయ పులుసు రెడీ. ముద్దపప్పు కాంబినేషన్లో చాలా చాలా బాగుంటుంది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.